పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతములు చేయవాడా, ఆశ్చర్యకార్యములు చేయవాడా, నిన్న నేడు ఏకరీతిగా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో నాయన, ఈరోజు ఈ సమయంలో తండ్రి ఈ కుటుంబం ద్వారా నీ మాటలు ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, మరి ముఖ్యంగా నాయన తండ్రి, నీ మాటల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఎవరికి ఈ మాటలు కావాలో ఈరోజు ఇక్కడ యొక్క ప్రార్థన కూడిక ఎందుచేత అయితే ఏర్పరచుకున్నారో తండ్రి దేవా, యొక్క ఈ మాటలు వినిపించడానికి ఏర్పాటు చేసిన బిడ్డలకు, వారిని ప్రేమించి ఇక్కడికి వచ్చిన బిడ్డలకు కూడా మీరే వాక్యం ద్వారా మాట్లాడి ప్రతి ఒక్కరు కూడా బలపరిచి స్థిరపరచము దేవా. వింటున్న వారికి వినగలిగిన చెవి, గ్రహించుకునే హృదయమును, మరి ముఖ్యముగా విన్న మాట ప్రకారంగా బ్రతికే జీవితము ఇక్కడున్న మా అందరికీ దయచేయమని, మరి ముఖ్యముగా నీ వాక్యము చెప్పుటకు సిద్ధపడుతున్న నాకును సంయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యముగా నీ వాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకును తండ్రి, నీ వాక్యానుసారంగా బ్రతుకుటకు నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు పంపించమని మా కొరకు త్వరలో రానియున్న యేసుక్రీస్తు వరకు నీ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకునిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవాది దేవుని యొక్క మహాకృప ఎప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ ఉండునుగాక. ఆమేన్. ఈరోజు యొక్క కుటుంబం ద్వారా ఈ సమయంలో దేవుని మాటలు వినిపించాలని దేవుడు అనుకున్నాడు కనుక ఈ అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. కనుక ప్రతి ఒక్కరికి కూడా దేవుని మాటలు జాగ్రత్తగా వినేటప్పుడు ఇక్కడున్న వారిలో చాలామంది ఏదో ఒక బాధ ఉంటుంది. బాధ లేని మనిషి అంటూ ఉండడు. ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఎలాంటి బాధ మనకున్నప్పటికీ, ఎలాంటి బాధలు మనల్ని కృంగతీస్తున్నప్పటికీ, వాటన్నిటి నుంచి మనకి ఉపశమనం కలిగించేది దేవుని మాట ఒక్కటి. దేవుని వాక్యమే మనకి బలాన్ని ఇస్తుంది. దేవుని వాక్యమే మనకి ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే 119వ కీర్తనలో 50వ వచనంలో ఒక మాట ఒక భక్తుడు రాస్తాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించేది. వేరొక్కటి ఏదీ లేదు, ఇది ఏమీ లేదండి. మనం అనుకుంటూ ఉంటాం, మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్తే మనకి ఉపశమనం ఏమైనా కలుగుద్దేమోనని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. కానీ భక్తుడు అంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు జవాబు దొరకదు, కానీ నాకు ఎక్కడికి వెళ్ళినా ధైర్యం అయితే ఎవరు ఇవ్వలేరు, కానీ నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నిజమేనండి. మనం ఎవరి వైపు చూడకుండా కేవలం దేవుని వైపు చూసామనుకోండి, ఆ ధైర్యం వేరు, ఆ బలం వేరు, ఆ ఉందాతనం వేరు. ఏ ఒక్కరునండి. అలాగని మనుషులను ఏమైనా మనం కించపరుస్తున్నామంటే కాదు. మనుష్యుడు దేవుడి కంటే బలవంతుడా, లేదు దేవుడి కంటే జ్ఞాన అంటే ఈ కోణంలో మనం ఆలోచిస్తే మనిషి ఏ పాటి వాడు,
కదా. దేవుడే గొప్పవాడు, దేవుడే వీరందరినీ మనందరినీ చేసుకున్నాడు. అయితే ఈరోజు కొద్ది నిమిషాలే, ఎక్కువసేపు కాదు, కానీ ఒక అమూల్యమైన మాట అండి. ఒక వ్యక్తిని చూపిస్తారు, మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు. ఆ వ్యక్తి అంటే భక్తుడని కూడా అనొచ్చాయండి, మహాభక్తుడు. ఈరోజు మనం అనుకుంటాం కదా, మనందరం ఏ భక్తులు అట? మీరు భక్తులు కాదని మీరు ఒప్పుకుంటారని చెప్పండి. కాదని మీరు ఎలాగనగలరు అంటారు మీరు. కానీ ఈయనైతే అనలేము, ఆయన భక్తుడు. ఎవరు మాట్లాడినా ఆ భక్తుడిని గొప్ప భక్తుడు అని పిలవచ్చు, ధైర్యంగా పిలవచ్చు అనమాట. అలాంటి భక్తుడు మనం ఈరోజు చూద్దాం. ఆ భక్తుడి నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే ఆ భక్తుడు కూడా చాలా బాధలో ఉన్నాడండి. ఆ భక్తుడు కూడా చాలా బాధలో. ఎలాంటి బాధ అంటే, మీకు మొదటిగానే చెప్తున్నాను, ఆ బాధలు మనకెవరికి రావు. ఎందుకు ఆ భక్తుడి గురించి దేవుడు చూపించాడంటే, ఒక విషయం మీకు అర్థం కావాలి. అది ఏంటంటే, ఇలాంటి శ్రమలు మీకు రానే రావు. కానీ అలాంటి కఠినమైన శ్రమలు అనుభవించిన భక్తుడు ఎలా ఉన్నాడో, ఎలా జీవించాడో మనం అది చూడగలిగితే, మనకు వచ్చే చిన్న చిన్న శ్రమలకి, చిన్న చిన్న సమస్యలకి భయపడం. ఈరోజు మనకు వచ్చే సమస్యలు పెద్దవా చిన్నవా చెప్పండి? చిన్న చిన్న వాటికి మనం దేవుణ్ణి ఏమంటామంటే, నా ప్రార్థన నీకు వినబడట్లేదా అని అడుగుతాం. చిన్న చిన్న వాటికి నేను ఎంత మొరపెట్టినా నువ్వు ఎందుకు వినట్లేదయ్యా, నీ ఎన్ని ఉపవాసాలు చేసినా నువ్వు ఎందుకు వినట్లేదయ్యా అంటే, ఆ బాధలో ఆ మాటలు వస్తూ ఉంటాయి చాలా మందికి. కానీ ఈ భక్తుడి గురించి ఉన్నప్పుడు ఆయనకున్న లేదా ఆయన పడ్డ శ్రమలు మనం వింటే, మన శ్రమలు చాలా చిన్నవి, చాలా చిన్నవండి. ఇదేంటండి, ఈ రోజు వాళ్ళు ఏదో ఆనందంగా చిన్న బిల్డింగ్ మీద చిన్న రేషన్ తీసుకున్నారు, దాని ఓపెనింగ్ అని కుటుంబంతో పిలుచుకుని ప్రార్థన పెట్టించుకుని మీరు బాధలు అంటున్నారు ఏంటంటే, ఎస్, బాధలో నుంచి మనకి దేవుడు గొప్ప విషయాన్ని నేర్పిస్తాడు. మనం బాధ అనుభవిస్తున్నామంటే మనకి ఏదో దేవుడు నేర్పించబోతున్నాడు. మనకి శ్రమ వచ్చిందంటే కృంగిపోకూడదటండి. ఆ శ్రమలో మీరు ప్రార్థించాలి, దేవుని సన్నిధికి వెళ్ళిపోయి, దేవుని దగ్గరికి వెళ్ళిపోయి మీరున్న గదిలోనే మోకరించి ప్రార్థన చేయాలి. అలాంటి విషయాలు దేవుడు మనకు నేర్పిస్తాడు. మీకు చూపించబోయే భక్తుడు మీకు బాగా ఇప్పటికి అర్థమై ఉంటుంది. కఠినమైన శ్రమలు అంటే ఎవరికి ఉన్నాయా? కఠినమైన శ్రమలని మీరు ఆలోచించినప్పుడు మనకి వెంటనే ఎవరు గుర్తుకొస్తారంటే, యోబు గారు గుర్తుకొస్తారు. ఇప్పుడు యోబు గారికి ఏ శ్రమలు వచ్చాయి, ఏ బాధలు అనుభవించాడు అనే ఆ మాట చదివే ముందుగా ఒకసారి యోబు గ్రంథంలోకి వెళ్ళిపోదాము. ప్రతి ఒక్కరు కూడా తర్వాత అధ్యాయాలన్నీ చదివించిన కానీ మీరు తర్వాత అన్ని కూడా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. 38వ అధ్యాయము యోబు గ్రంథము 38వ అధ్యాయము ప్రారంభ 2 వచనాలు చదువుదాం ఒకసారి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబు దగ్గరికి, యాకోబు దగ్గరికి వెళ్ళిపోయావు నువ్వు. ఎవరికట? యోబు. ఎక్కడి నుంచి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు? సుడిగాలిలో నుండి. ఆగాలి. సుడిగాలి అని అనగానే యోబుకి ఏం అర్థం అవుతుంది చెప్పండి? చాలాసార్లు చదువుకున్నాం కదా, యోబు గ్రంథం చదవలేదా? చదివాం కదా. ఇక్కడ యోబు గారితో ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా. ఎక్కడి నుంచి వచ్చాడు? యాకోబు గారు అంది కదా,
సౌమ్య. యాకోబు గారితో ఎలా మాట్లాడాడు? దర్శనం ద్వారా. మోషే గారితో ఎలా మాట్లాడాడు? పొదలో. ఓకే, మరి ఇక్కడ యోబు గారి ద్వారా ఎలా మాట్లాడుతున్నాడు? ఎలా వచ్చాడు? ఇప్పుడు సుడిగాలి అనే మాట లేదా అనే ఒక ఆ రోజు యోబు గారి దగ్గర జరుగుతున్న సిచ్యువేషన్ లో ఆయనకి ఏం అర్థమై ఉంటది అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంచుమించు ఇక్కడ మన అందరూ బైబిల్ చదివే వాళ్ళమేగా, వెంటనే అర్థమైపోవాలి. సుడిగాలి అంటే ఆయన ధైర్యం వస్తుందా? సుడిగాలిలోంచి దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆయనకి ధైర్యం వస్తుందంటే కాదు. సుడిగాలి రాగానే భయం పుడుతుంది ఆయనకి. ఎందుకు పుట్టాలి భయం? ఎందుకు ఆ సుడిగాలి అన్న ఆ వాతావరణం వచ్చేసరికి ఆయనలోంచి భయం వస్తుందంటే తన ఆస్తి నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? సుడిగాలి. పిల్లలు అందరూ చనిపోవడానికి కారణం ఏంటంటే సుడిగాలి. ఏమీ లేకుండా సమస్తము పాడైపోయాయంటే కారణం ఏంటంటే చూడండి, అక్కడ ఒక వ్యక్తి వచ్చి చెబుతూ ఉంటాడు యోబు గారితో. చెబుతున్న ప్రతి మాటలో మనకి వినిపించేది సుడిగాలి సుడిగాలి. అలాంటి పరిస్థితి అక్కడ మళ్ళీ వస్తుంది యోబు గారికి. అలాంటి పరిస్థితుల్లో యోబు గారితో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డాడు? ఆయన దర్శనంలో మాట్లాడొచ్చుగా, లేదా డైరెక్ట్ గా రావచ్చు కదా. ఎందుకు సుడిగాలి అనే ఆ యొక్క దాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని వచ్చాడు అంటే చాలా విషయాలు ఉన్నాయి బైబిల్. చాలా విషయాలు. యోబు గారు ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటిలో కంటే ఒకసారి అక్కడికి వెళ్దాము. మొదటి యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం. యూజు దేశమునందు యోబు అనే ఒక మనుష్యుడు, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. యోబు యొక్క క్యారెక్టర్ ఎలా ఉందట? చాలా గొప్పగా ఉందండి. అంటే ఇప్పుడు ఇతను మనం ఏమని పిలవచ్చు? గొప్ప భక్తుడు, దేవుడికి నచ్చిన భక్తుడు, లేదా దేవుడికి నచ్చిన కుమారుడు. ఎలా ఉందో జీవితం? ఒక్కసారండి, మనం దేవుని మందిరానికి వెళ్తున్న వారు మనందరికి కూడా, దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడుతున్నవారు మనందరం కూడా, ఇంకా బాగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని ధరించుకున్న వారు. మనలో ఎవరి యొక్క లక్షణాలు ఉండాలట? క్రీస్తు లక్షణాలు. క్రీస్తే మన ద్వారా కనిపించాలి ఎదుటి వారికి. మనం నడిచి వెళ్తున్నామంటే క్రీస్తు నడక ఉండాలి. మనం మాట్లాడుతున్నామంటే ఆయన యొక్క ఆలోచనలతో మాట్లాడాలి. మనం నోరు విప్పితే మన నోటమ్మట రావాల్సిన మాటలు మేలుకరమైన మాటలే రావాలి. ఇంకా బాగా చెప్పాలంటే ప్రేమ గుణము కలిగి ఉండాలి. అక్కడ దారి ఇవ్వండి చిన్న చిన్నగా. ఏమండి, ఇంకా మనం మాట్లాడితే మన మాటలోంచి రావాల్సింది ఏంటంటే క్షమాగుణం. క్రీస్తు ధరించుకున్నాం మనం. యోబు గారి యొక్క జీవితంలోకి వెళ్ళి చూస్తారట, ఆయన అన్యాయమే చేయడట, తర్వాత దొంగతనమే
చేయడట, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును ఏం చేశాడట? విసర్జించినవాడు. అంటే చెడు అనేది దగ్గరికి వస్తుందా లేదా? వస్తుంది, కానీ దాన్ని ఏం చేస్తున్నాడట? విసర్జించేస్తాడు, ఏం చేస్తున్నాడు అంటే అంత గొప్ప భక్తుడు ఆయన. అంత గొప్పగా బ్రతికిన భక్తుడినే ఏం చేయాలనుకున్నాడు అపవాది గాడు? లాగేయాలి బయట. ఎక్కడ లాగేయాలట? ఆ యొక్క చెడుతనాన్ని విసర్జిస్తున్నాడు కదా, ఇప్పుడు చెడుతనాన్ని తనలోనికి పంపించాలి. నిజమండి, మీరు యథార్థంగా బ్రతికే భక్తుపరులు అయితే మిమ్మల్ని పాడు చెయ్యాలని వాడి చేసే కుయుక్తులు మామూలుగా ఉండవండి. వాడు చాలా వెరలు వేస్తూ ఉంటాడు. వాడి యొక్క ప్లానింగ్ చాలా తేడాగా ఉంటుంది. మనల్ని ఎప్పుడెప్పుడు లాగేద్దామా అని చూస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ అది జరగలే. యోబు గారి గురించి అపవాదితో ఎవరు మాట్లాడారు తెలుసా? దేవుడే మాట్లాడాడు. అపవాది గారు కూడా ఒక టైంలో దేవుని యొద్దకు వెళ్తాడట, ఇటు అటు తిరుగుతూ. అప్పుడు దేవుడు అంటాడట, ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతాడట. ఆయన అంటాడట, భూలోకం అంతా తిరిగి వస్తున్నారు. వచ్చానంటే అప్పుడు దేవుడు ఏమని అడుగుతాడు తెలుసా? అని అనలే, నువ్వంతా తిరిగానన్నావుగా, నా కుమారుడు యోబు గురించి నీకు తెలుసా? ఇప్పుడు ఎవరికి అధిపతి చెప్పండి? అది దేవుడే. ఎందుకు ఇది మనం ఆలోచిస్తే ప్రేమ దేవుని వాళ్ళరా, యోబు యొక్క జీవితం ఉన్నతంగా ఉంది ప్రేమ దేవుని వల్ల. అప్పుడు అపవాది ఏమంటాడంటే, సరేనయ్యా, ఎందుకయ్యా ఆయన అంత గొప్పగా బతికాడంటే ఇంకో విషయం తెలుసా? అన్నీ ఇచ్చావు, ఆయనకి ఆస్తి ఇచ్చావు, అంతస్తు ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, ఇంకా చుట్టుపక్కల దేశంలో అన్నిటికంటే కూడా అతనే గొప్పవాడు. నువ్వు ఇవ్వకపోతే ఆయనకి ఏమీ రావు. కాబట్టి నువ్వు ఆయన్ని గొప్పగా నిలబెట్టావు కాబట్టి నీకు ప్రార్థన అంటున్నాడు. పిల్లల గురించి రోజు ఏం చేస్తున్నాడట? బలులు అర్పిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇవన్నీ జరగడానికి ఏంటి అంటే నువ్వు ఆయన ఆశీర్వదించావు కాబట్టి. ఒక్కసారి నువ్వు ఇచ్చిన ఆ ఆస్తి అంతా తీసేసుకో, నువ్వు ఇచ్చిన బిడ్డలందరూ తీసేసుకో. ఒక్కసారి నువ్వు నాకు అవకాశం ఇస్తే అవన్నీ చేసి చూపిస్తాను. తర్వాత వెంటనే నీ దగ్గరికి రావడం మానేస్తాడు ఆయన. నిన్ను స్తుతించడం మానేస్తాడు, నిన్ను ఘనపరచడం మానేస్తాడు, నీకు బలిని ఇవ్వడం మానేస్తాడు, అంటే నీకు ప్రార్థన చేయడం మానేస్తాడు. ఆ టార్గెట్ అది. అంటే మనకి శ్రమ వస్తే మనం ఏం చేయబట? ప్రార్థన చేయబట. ఇది ఎవరు తెలుసు బాగా? అపవాది గారు తెలుసు. కాబట్టి ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు ఏదో చెప్తున్నావు కదా యోబు గురించి, నీ కుమారుడి గురించి, ఒక్కసారి ఉన్నవన్నీ తీసేస్తే నిన్ను వదిలిపెడతాడయ్యా, నా దగ్గరికి వచ్చేస్తాడయ్యా అని చెప్పాడు. ధైర్యంగా చెప్పాడు అపవాది. దేవుడు అన్నాడు, సరే ఇష్టం, నువ్వెన్ని తీసినా నా కొడుకు అంతే నీ దగ్గరికి రానే వాడు. ఈరోజు క్రైస్తవ్యం ఇలా ఉందంటారా? ఎప్పుడు దాటేద్దామా అని చూస్తున్నారు. ఎందుకు? కష్టాలు ఎక్కువైపోతున్నాయి, బాధలు ఎక్కువైపోతున్నాయి, శ్రమలు ఎక్కువైపోతున్నాయి, ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి, రోగాలు ఎక్కువైపోతున్నాయి. దేవుడు అంటున్నాడు, నీ శ్రమ, నీ కష్టం నేను చూస్తున్నాను. నువ్వు బాధలో ఉన్నావు, ఈ బాధ నీకు కంటిన్యూగా ఉండిపోతే నువ్వేమి భయపడక్కర్లేదు. నువ్వు నమ్ముకున్న దేవుడు సజీవుడు. కానీ ఈ ధైర్యాన్ని మనం తెచ్చుకోలేకపోతున్నాం. చాలా మంది భయపడిపోతున్నాం. కానీ ఆనాడు యోబుకి జరిగిన ఆ భయంకరమైన నాశనం, ఏమో మైకితో మాట్లాడుకోండి. కొంచెంసేపు, కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినండి.
వినడం వల్ల కలిగేవి ఏంటో తెలుసా? ద్వితోపదేశకాండం తెలుసు కదా మీకు. 28 ప్రారంభోచన ఏమని రాయబడి ఉంటుంది? ఆ శ్రద్ధగా విని ఎడల ఏమిస్తానన్నాడు? దేవుళ్ళు ఎలాగైతే మీరు ఎప్పుడైతే శ్రద్ధగా విన్నారో, విన్న మాటల ప్రకారం బ్రతకాలనిపిస్తుందండి. ఎప్పుడైతే మీరు శ్రద్ధగా వినరో, ఏ విన్నామని బతుకుతారు చెప్పండి? వింటే బ్రతుకుతాం, సరిగ్గా వినకపోతే అలా బ్రతకం. కాబట్టి మనకి దేవుడు ఇస్తానన్నవన్నీ పోగొట్టేసుకుంటాం. వద్దండి. ఈరోజు యోబు గారి ద్వారా ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు దేవుడు. ఒక్కసారి ఆయన మనసు వినండి, ఆయన మనసును బట్టి మీరు ఆలోచించండి. ఒక్కసారి యోబు గారికి ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా, ఇన్ని సమస్యలు వస్తున్నా ఎక్కడ దేవుణ్ణి విడిచిపెట్టినట్టుగా మనకు ఆ 1వ అధ్యాయంలో కనిపించదండి. కానీ 1వ అధ్యాయంలో చివరి ఏమంటాడు చూడండి, చివరి వచనాల్లో నేను నా తల్లి గర్భములో 21 నుంచి చదువుదామా? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చితిని, దిగంబరినే అక్కడికి తిరిగి వెలుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పాలి స్తోత్రం. కష్టం కలిగింది, నష్టం వచ్చింది, సమస్తము నాశనం అయిపోయింది. ఏం చెప్తాం మనం అయితే చెప్పండి? ఇలాంటి నష్టం మనకి ఎవరికైనా జరిగిందా, జరుగుతుందా చెప్పండి? ఇక్కడ 1, 2 తర్వాత చదువుకోండి. మీకు అన్ని తెలుసు కాబట్టి అన్ని చదివించాలి. అన్ని చదివితే కొంతవరకు వెళ్తాం మనం. అందుకే ఇవన్నీ మీరు పదే చదువుకున్న మాటలు కాబట్టి అక్కడ జరిగిన నష్టాలు మామూలు నష్టాలా కాదండి. అది ఊహించడానికి కూడా భయంకరంగా ఉంటుంది. అంత నష్టం జరిగినా దేవా ప్రతిరోజు నీకు ఎక్కువజామునే లేచి బలులు అర్పిస్తున్నానుగా, నీవే నాకు అన్యాయం చేసావేంటి అని కూడా అనలేదండి. కానీ ఇప్పుడు ఏదైనా అలాంటిది కాకుండా చిన్న సమస్య వచ్చింది అనుకోండి, మనకి ప్రతిరోజు ప్రార్థన చేసేవారు అనుకోండి, అయ్యా ప్రతిరోజు నీకు ప్రార్థన చేస్తున్నాను కదా, నా ప్రార్థన వినకుండా ఎంత అన్యాయం నాకు చేసేవేంటయ్యా అనేవారు ఎవరున్నారు తెలుసా? మన సహోదరులు, అంటే క్రైస్తవులు. కష్టం కలిగితే మందులు మానేస్తాం, కష్టం కలిగితే ప్రార్థన మానేస్తాం, కష్టం కలిగితే దేవునికి ఏ దూరం అయిపోతామండి. కానీ యోబు ఒక్క మాట కూడా లేదండి. ఏమన్నాడు చూద్దాం మనం ఒక్కసారి మాట. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని, దిగంబరినే అక్కడ తిరిగి వెలుదును. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఎన్నిసార్లు చదువుకునేదే మాట అండి. కానీ మాటకి చాలా బలం ఉంది. ప్రేమ దేవుని వల్ల ఈరోజు మనల్ని ఎక్కడో కొడుతుంది మాట. ఎప్పుడో ఒక్కసారైనా మన దేవుడికి ఇదేంటయ్యా ఇలా చేసావు, మా ఉపవాసం నీకు నచ్చలేదా, మా ప్రార్థన నీకు నచ్చలేదా, లేదా అన్ని విన్నా నువ్వేమి చెయ్యని వాడిగా ఉన్నావా అని ఎప్పుడో ఒకప్పుడు అనే ఉంటాం. అయితే అలా అనేవారం అయితే ఆ మాట మనలోంచి తీసేద్దాం ప్రేమ దేవుని వల్ల. ఏమంటే ఇదే అనుకుంటున్నారేమో ఆయనకి నష్టం. ఇదే కాదండి, తర్వాత 2వ అధ్యాయంలో కూడా ఇంకా నష్టం జరుగుతుంది ఆయనకి. ఏంటంటే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 2వ అధ్యాయంలో మళ్ళీ అపవాదిగా ఎక్కడికి వస్తాడట? దేవుని దగ్గరికి. అప్పుడు అపవాది అడుగుతాడా, దేవుడు అడుగుతాడా? చూద్దాం మాట ఒక్కసారి. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడగగా, ఎన్నో వచనం అమ్మా? 2వ అధ్యాయం 2వ వచనం.
యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితమని వారిని అడగగా ఉమ్, అపవాది భూమిలో ఉమ్, ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని ఉమ్, యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఉమ్. అందుకు యెహోవా అందుకు యెహోవా నీవు నా సేవకుడైన నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు అతడు యథార్థవంతుడు న్యాయవంతుడనై న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు చెడుతనమును విసర్జించిన వాడు అతని వంటి వాడెవడూ భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడును లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయటకు నీవు నన్ను ప్రేరేపించుచున్నావు. అతడు ఇంకనూ తన యథార్థతను నిలకడుగానున్నాడనగా. మళ్ళీ ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడు? అపవాది అడగలేదు, దేవుడే మళ్ళీ చెప్తున్నాడు, మళ్ళీ సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి గురించి అంటే యోబు కొరకు. నిష్కారణంగా ఏం చేసావు? నన్ను ప్రేరేపించావు. అతడికి ఉన్నదంతా కోల్పోయేలా చేశావు, కోల్పోయేలా చేశావు. అంతేనండి. మళ్ళీ అపవాది అంటాడు, చూడండి ఏమన్నాడు? అపవాది చర్మము కాపాడుకున్నటకై, చర్మమును తన ప్రాణమును కాపాడుకున్నటకై తనకు కలిగిన యావత్తును నరుడిచ్చును కదా. నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. తండ్రి, నీ కొడుకును కాపాడుకోవడానికి నువ్వు చాలా ప్లాన్ చేసావు. నువ్వు కాదు తండ్రివి, నేను కావాలి. ఎవరని మాట ఇది? అపవాది. అపవాది గారి కోరిక ఏంటంటే దేవుడులా, దేవుడు కూర్చున్న సింహాసనం మీద ఎవరు కూర్చోవాలనుకుంటున్నారట? అపవాది. కాబట్టి నువ్వు అన్ని ఇస్తున్నావు కాబట్టి ఈ ప్రజలందరూ నేను పూజిస్తున్నారు. దానికి అక్కడ అదే అర్థం అండి. మీరు ఏదో అనుకుంటున్నారేమో. అంటే వాళ్ళందరినీ ఎలాగా చేశారంటే వీళ్ళు డబ్బు ఇస్తే నీకు ప్రార్థన చేస్తారు, వీళ్ళు నువ్వు బిల్డింగ్ కడితే నీకేం చేస్తారట? ప్రార్థన చేస్తారు. నువ్వు వాళ్ళు కోటీశ్వరులు చేస్తే నీకేం చేస్తారట? ప్రార్థన చేస్తారు. నువ్వు బాగా కాపాడుతున్నావు కాబట్టి నీకు అన్ని చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ కొట్టు చూడు, మళ్ళీ నీ మందిరం పెట్టికితే నన్ను అడిగన్నాడట. ఎవరిని? దేవుణ్ణి అండి. అంటే దేవుణ్ణి శోధించే వారుగా ఎవరు తయారంటే అపవాది తయారైపోడండి. కారణం ఏంటంటే క్రైస్తవుల తయారయ్యాడు. ఇక్కడ కూడా అలాగే వాదిస్తున్నాడు. అపవాదికి ఏమర్థమైందంటే శరీరాన్ని పాడు చేసేస్తే దేవుణ్ణి దూషిస్తాడు అనుకున్న అపవాది మళ్ళీ దేవుడితో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు దేవుడు ఏమంటాడంటే, అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతడి ప్రాణం మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకునుటకై సిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నువ్వు ఇంకను యథార్థతను వదలకుండువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్ము, చచ్చిపోవాలన్నట. ఇక్కడ ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రేమ దేవుని వల్ల గొప్ప మాట మనకు వినబడుతుంది. ఏంటా గొప్ప మాట అంటే, అపవాది ఏమన్నాడంటే ఒక్కసారి తనకున్న ఆరోగ్యాన్ని అంతటిని తీసే నిన్ను నీ ముఖము ఎదుటనే దూషించి వెళ్ళిపోతాడు. ఇంక నీ దగ్గరికి రాడు. దేవుడు ఏమన్నాడంటే, సరే అయితే నువ్వేదైనా చెయ్యి, నా కొడుకు
నీ దగ్గరికి రాడు. అంటే మీరు ఆలోచించండి, యోబు మీద ఆయనకున్న నమ్మకం, యోబు మీద దేవుడికి ఉన్న నమ్మకం ఈరోజు మన మీద ఉందా? ఒకసారి ఆలోచించండి. మనం మందిరానికి వెళ్ళిపోతున్నాం, వచ్చేస్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, వచ్చేస్తున్నాం, బైబిల్ చదివేస్తున్నాం, పాటలు పాడేస్తున్నాం, కానుకలు ఇచ్చేస్తున్నాం. ఇది దేవుడికి నచ్చుతుందా? యోబు గారి లాంటి భక్తి దేవుడికి నచ్చుతుందా? చెయ్యండి, ఇవన్నీ చెయ్యండి, ప్రార్థన చెయ్యండి, పాటలు పాడండి, దేవుని పనిలో మీకు చేయగలిగినంత సహాయం చేయండి, ధనాన్ని ఇవ్వండి. ఇవన్నీ దేవుడు వద్దనట్లే చేయండి, మంచిదే. ఇవి చేస్తూ ఉండాలట, యోబు లాంటి భక్తి మనకు ఉండాలట, యోబు లాంటి యథార్థం మనకు ఉండాలట. యోబులా దేవుణ్ణి మనం ప్రేమించాలట. ఇక్కడ అర్థమైపోతుంది అసలైంది ఏంటో. మొత్తం ఒళ్ళంతా పాడైపోయిందట, ఒళ్ళంతా కూడా అరికాలు మొదలుకు నన్నెత్తి వరకు కురుపులు. మనకి అక్కడక్కడ ఏమన్నా వేస్తాను, ఏమంటుంది మన పని? చాలా బాధ. ఆ బాధతో ఒక్కొక్కసారి ఒక నైట్ ఏమనిపిస్తుంది అంటేనండి, ఎందుకు బతికున్నాను రా అని అనిపిస్తుందండి. అలాంటి బాధలు, బాధే కాదండి, సమస్య వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, నేను ఎన్ని చేసినా మంచి పనులు చేస్తున్నాను కదా, ఎందుకు ఈ సమస్య వచ్చింది? ఈ సమస్య పోవట్లేదండి, బాధ పోవట్లేదేంటి అని మనం చనిపోవడానికి సిద్ధపడిపోతూ ఉంటాం. అంటే మనకు వచ్చే ఆలోచనలు ఇలా వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ పరిస్థితి ఏముందంటే, ఒళ్ళంతా పాడైపోయింది, ఒళ్ళంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దురద వచ్చేస్తాయంటే పుళ్ళు వస్తాయండి. దురద ఎక్కడైనా మన పుండు ఉంటే పుండు మీద ఎక్కువ ఏమవుతుందంటే దురద పుడుతూ ఉంది. ఇది ఒళ్ళంతా దురద, ఒళ్ళంతా పుల్లే. ఎవరికి? యోబు గారికి. ఇప్పుడు ఆయన గోక్కోవడానికి కూడా ఏమి లేవట, అంటే గోళ్ళు కూడా పాడైపోయే పరిస్థితి ఉండొక్కసారి, అనుకూలమైన పరిస్థితి. చిల్లపెంకు ఉంటే, చిల్లపెంకు దొరికితే, చిల్లపెంకు అంటే ఏంటో తెలుసా మీకు? చేసాట. సర్లే, మరి బాగా అర్థమయ్యేది ఏంటంటే, చిల్లపెంకు అంటే చూద్దాం. మరి కొబ్బరి ఉంటుంది తర్వాత అన్ని తీసాక ఉంటది కదా, దాని దగ్గరకు వచ్చిపోదు. పింక్ అంటే చెప్ప. అలాంటిది ఏమైనా దొరికితే దాంతో ఏం చేసుకుంటున్నాడట? చూడండి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. మీరు ఎక్కడో నెహెమీ గారి ప్రార్థన పెట్టుకుంటే ఇక్కడ ఉన్నవారు కాదు, కానీ యోబు గారి కాలానికి వెళ్ళి ఆలోచించండి ఒక్కసారి. అప్పుడు మనకి అర్థం అవుద్ది మాట. మనం ఏదో ఇక్కడ కాకేశారు కదా, నా బంధువు కాకేశారు కదా మరి కూర్చోవద్దు, మన సహోదరుడు కాకేశారు కదా అని మనం కూర్చోవడం కాదండి. ఇక్కడ యోబు గారి యొక్క జీవితంలోకి వెళ్ళిపోవాలి. యోబు గారు అప్పుడు అరికాలు మొదలుకొని తలనెత్తి వరకు కూడా కురుపులతో శరీరం అంతా పాడైపోతే, దురద పడుతుంటే, ఆ దురదను గోక్కోవడం గోళ్ళు లేకపోతే చిల్ల పెంకుతో గోగుతున్నాడటండి. గోగుతూ 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 బాధ పడుతూ 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 ఉండగా ఆకలేస్తుందటండి. ఆకలేస్తుంది కదా, ఆకలేస్తుందట. నా భార్య నాకు క్యారేజీయో ఏదో తెచ్చి పెడతది కదా, తిందామని ఆలోచించుకుంటుండగా ఎవరు వచ్చారట? భార్య వచ్చిందట. భార్య వచ్చి ఏమని చూడండి అక్కడ ఒకసారి అందరూ కూడా తన భార్య వచ్చి ఏమందట? నువ్వు ఇంకను యథార్థతను వదలకుందువా. మీకు అర్థం కావాలి. అప్పుడు కూడా ఎలా ఉన్నాడట ఆయన? యథార్థంగా ఉన్నాడు. యథార్థంగా, నిజంగా మాట అంటే ఎంత ఆనందంగా ఉందో ఎందుకు చెప్పంటారా? అలా కూడా మనం బ్రతకాలి. ఏమో ఒక్కొక్కసారి తప్పే చేసి ఉండొచ్చు, ఒక్కొక్కసారి మనము కూడా దేవునికి వ్యతిరేకమైన పని చేసి ఉండొచ్చు. చేయని వాడు ఎవడు ఉండడండి, చేసి ఉండొచ్చు. కానీ నువ్వు మారు మనసు పొందితే, నీ మనసును మార్చుకుంటే, దేవునిలా మనం బ్రతకాలని, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని మనం బ్రతికితే, బ్రతకగలమో చెప్పండి? మనం ఇష్టపడితే ఏదైనా చేయగలమండి,
ఇష్టపడుతూ కష్టమైనా చేయగలం. అంటే ఫస్ట్ మనలో చెయ్యాలనే మార్పు రావాలి, అందరినీ ప్రేమించాలనే మార్పు మనకు రావాలి. అప్పుడు మనం ఏదైనా చేయగలమండి. మనకి దేవుడు ఒక్కడే దాయం ఇచ్చేవాడు, తీర్పు తెచ్చేవాడు, మనుషులు ఎవరు కాదు. మనం మనుషుల్ని బట్టి దేవునికి దూరము కావద్దు. అందరిని ప్రేమిందాం. నేను ద్వేషించేవాడిని ఏమన్నాడు దేవుడు? ప్రేమించున్నాడు. నీ శత్రువు ఆకలితో నీ గుమ్మం ముందుకు వస్తే ఏం చేయాలి? ఈయన శత్రువు కదా పో అని అనకూడదట. అంటే ఇవన్నీ ఎవరిలో ఉంటాయంటే యోబు గారిలో ఉంటాయి. యోబు గారు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు, కానీ ఆయనకి పరీక్ష జరుగుతుందండి. భార్య వచ్చిందట, ఏవయ్యా ఇది ఇన్ని జరిగినా ఇంకా ప్రార్థనే. పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అన్ని పోయాయి. ఇప్పుడు ఆల్రెడీ తర్వాత నీకు ఆరోగ్యం కూడా పోయింది. ఎందుకయ్యా? నువ్వు బ్రతికేవి లాభం? నువ్వు బ్రతికి ఏ ఉద్ధరిస్తావు? నువ్వు బ్రతకడం వల్ల ఏమైనా లాభం ఉందో నువ్వు ఆలోచించుకో. ఈ ప్రేరేపణ ఎవరు చెప్పండి? అపోదు అనుకున్నాడు, ఇలా చేస్తే సరిపోద్దు అనుకున్నాడు, కానీ అయినా యథార్థం వదలలేదు కాబట్టి ఇంకెవరు ప్రేరేపిందో. ఇప్పుడు అతనికి అత్యవసరమైనది ఎవరినంటే భార్య. భార్యను పట్టుకుందాం. భార్యను మాట్లాడట్లేదండి, భార్య నుంచి ఎవరు మాట్లాడుతున్నారట? అపవాది మాట్లాడుతున్నాడు. వెళ్ళింది భార్య, వెళ్ళింది, కానీ వచ్చే మాటలు ఎవరే తెలుసవి? అపవాది. ఏమంటున్నాడు తెలుసా? ఏవయ్యా ఇంకా ఎందుకు యథార్థత? ఒక్కసారి దేవుణ్ణి దూషించి మరణము చచ్చిపో అంటే బాగుండు. దేవుని దూషించి భార్య మాట కాదు ఇది. ఎవరి మాట? అపవాది మాట. నీ కుటుంబంలో నీ భార్య ఎప్పుడైనా నీకు వ్యతిరేకంగా తిరిగినా నువ్వు అస్సలు భయపడకు. నీ భార్య మంచిదే. ఎవరు చెడ్డవాళ్ళు? అపవాది. నీ భర్త మంచివాడే. ఎవరు చెడ్డవాళ్ళు? అపవాది. అంటే నీ భక్తిని మలచడానికి ఎవరిని వాడుకుంటాడు? భర్తను గాని, భార్యని గాని, పిల్లలు గాని, నీ బంధువులు గాని, నీ చుట్టుపక్కల వాళ్ళు గాని, వాడికి నచ్చిన వాళ్ళు వాడేసుకుంటాడు వాడు. అస్సలు వాడి వెనక్కి మీరేం చేయొద్దట, పడిపోవద్దు. బహుత్యాగం. ఇప్పుడు ఏమన్నాడు చెప్పంట? వచ్చిందా? యోబు మాట్లాడు అద్భుతమైన మాట అండి. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవింపదగదా అని. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనే పాపము చేయలేదు. ఏం చేయలేదంటే యోబు పాపము చేయలేదు. నిజంగా పరిస్థితులు ఆలోచిస్తేనండి, ఇక నాకు వండి పెట్టేవారు ఎవరు, నాకు అన్ని చేసేవాళ్ళు ఎవరు, ఇంక భార్య ఉంది కదా దీని మాట ఇందాం కదా అని అనుకోలేదట ఆయన. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. మేలు అనుభవించడమేనా, కీడు అనుభవించదా కదా? ధైర్యం చూడండి. ఆయన ఆరోగ్యం ఉందా, ఆస్తి ఉందా? ఏమీ లేదండి. నిజమేనండి. మనకి అన్ని కష్టాలు మనకైతే రావు. వచ్చిన కష్టంలో చిన్న కష్టమైనా పెద్ద కష్టమైనా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టడానికి వీలు లేదు. ఈరోజు మనందరూ ఇక్కడ ఇలా ఉన్నామంటే ఎన్నో కష్టాలు అనుభవించిన వాళ్ళమేనంటే, ఎన్నో బాధలు అనుభవించిన వాళ్ళమే. ఎంతో మంది మన మీద నిందలేశారు, ఎంతో మంది లేనిపోని మాటలు మనం అన్నారు, కించపరిచారు. అయినా పర్లేదండి, ఎందుకంటే మన పక్షమున ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన ఉండగా మనకి భయము లేదు. యెహోవా నీ పక్షమునుండగా నీకు విరోధి ఎవడు? మన క్రైస్తవులందరికీ అదేనండి ధైర్యం. మనం అనకుండానే చేయకుండానే అనేక మాటలు మన మీదకి వస్తాయి. రాలేవండి. దేవుడు ఉన్నాడుగా,
మన పక్షమున ఉన్నవాడు న్యాయవంతుడు, ఆయన సజీవుడు. కాబట్టి అలాంటి వాటికి మనం భయపడడానికి వీలు లేదు. ప్రేమ దేవుడి వల్ల అలా జరుగుతుండగా, ఆయన అంత ఇబ్బంది పడుతుండగా, వారి గురించి తర్వాత రాయబడలేదు కానీ ఆయన అలా బూడిదలో కూర్చొని ఉండగా ఆయన దగ్గరికి వచ్చారండి స్నేహితులు. ఎంతమంది వచ్చారో తెలుసా? ముగ్గురు. వచ్చిన వారు ఏం చేయాలండి? స్నేహితులు అంటే ఏం చేయాలండి? సంఘ సహోదరులుగా మన సంఘంలో ఉన్నవారు ఎవరైనా బాధలో ఉంటే, ఇబ్బందులు ఉంటే, సమస్యల్లో ఉంటే వాళ్ళు ఇల్లు ఏం చేయాలి? మనం ఇలా ఓదారుస్తున్నారా చెప్పండి? ఏమన్నా తెలుసా? నువ్వేదో తప్పు చేసే ఉంటావయ్యా అంటే వీళ్ళు వాదార్పులానే ఉంది. ఆ వాదార్పు ఎలా ఉందంటే యోబు దేవుడికి దూరం అయిపోయినా ఉంది. ఇవన్నీ మీకు అర్థం కావాలంటే యోబు గ్రంథం అంతా చదవాలి. వీళ్ళు ఎక్కడి నుంచి ఉంటుందంటే ఈ యొక్క 3వ అధ్యాయం నుంచి సుమారుగా 31వ అధ్యాయం వరకు, 32 మొదటి వచ్చిన వరకు కూడా వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వీళ్ళు మాట్లాడుతూ ఉండగా యోబు గారు అంటాడు, ఎందుకు పుట్టాను రా బాబు అంటాడు. నా తల్లి గర్భంలోనే నేను చనిపోతే బాగుంది కదా, పిండముగా ఏర్పడకుండా ఉంటే బాగుంది కదా, ఆ చీకటిలో మాయ పడిపోతే బాగుంది కదా. అంటే ఈ మాటలన్నీ అనడానికి కారణం ఎవరు చెప్పండి? యోబు యొక్క స్నేహితులు అంటాడు. అందుకే కష్టంలో ఎవరైనా ఉంటే వాళ్ళ తాకకపోయినా వెళ్ళిన వాళ్ళ గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వీలైతే ఇంటికి వెళ్ళి వాళ్ళ గురించి మనం ఏం చెప్పాలి తెలుసా? దేవుని వాక్యం చెప్పి వాళ్ళని బలపరచాలి. ఏం పర్లేదేమో దేవుడిని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఏం పర్లేదు, సమస్య దేవుడు విడిపిస్తాడు. మేము ప్రార్థన చేస్తున్నాం, సంఘంలో అందరూ ప్రార్థన చేస్తున్నారు, నీకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, భయపడొద్దని చెప్పేసి వాళ్ళు బలపరచాలి, దేవుని మందిరానికి నడిపించాలి. ఇక్కడ యోబు స్నేహితులు అనే మాటలు తర్వాత మీరు అలా చదువుకుంటూ వెళ్ళిపోతే 3వ అధ్యాయంగా చదువుకుంటూ వెళ్ళిపోతే ఎన్నో మాటలు అంటారండి. మాటలకి బ్రతుకు మీదే ఆశ పోతుందండి. ఆశ పోతుంది ప్రేమ దేవుడు. రాత్రి వేళ కావస్తాను ఇక్కడ ఉన్న మీరందరూ మీ మందిరం, ఒక బయట మందిరంలో ఉన్నారు కాబట్టి మీ మందిరంలో ఎవరికైనా సహోదరి ఎవరికైనా బాధ కలిగితే, సమస్య వస్తే, ఇబ్బంది వస్తే మోకరించి ప్రార్థన చేయడమే కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలట? ఓదార్చాలి. ఏం చెప్పి? లోకపు మాటలు చెప్పి కాదు, దేవుని వాక్యం చెప్పి, దేవుని మాట చెప్పి, ఇదిగో మీరు అప్పుల సమస్యలో ఉన్నారా, భయపడొద్దు, దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. ఏంటంటే అప్పులు మీరు చేయడం, దేవుడు అప్పులు తీరుతాడు అంటే ఒక విషయం చెప్పంటారా? అప్పు తీర్చడానికి నువ్వు కష్టపడాలంటే బలం ఎవరు ఇవ్వాలండి? దేవుడు ఇవ్వాలి. నువ్వు కష్టపడిన ఆ డబ్బు నువ్వు తీసుకొస్తున్నావు ఫలింపు కావాలంటే ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. కాబట్టి అప్పుల్లో ఉన్నవారైనా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారైనా, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారైనా వాక్యం చెప్పి వారిని ఏం చేయాలట? బలపరచాలి. అంతేగాని నువ్వు చేసిన తప్పుకు నీ కొడుకు ఇలాగ అయ్యాడు అన్న మాట మనం మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు చేసిన తప్పుకు ఇదిగో నీ కుమార్తె బతికి ఇలా అయ్యింది అనడానికి వీల్లేదు. వాక్యంతో బలపరచాలి ప్రియులు. అలా లేదు ఇక్కడ, అలా బలపరచట్లేదు ఇక్కడ. చాలా బాధ పెట్టారండి యోగుని. వారు మాటలు విన్న ఈయనకి ధైర్యం కోల్పోయాడండి. తెలుసా మీకు ఆ విషయం? యోబు ధైర్యం కోల్పోయాడు. యోబుని పుట్టింది ఎందుకయ్యా బాబు, పుట్టకుండా ఉంటే బాగుండే కదా అని అనుకున్నాడు. ఇలా ముగ్గురు చెప్పేశారంటే ఇలా యోబు కూడా
దేవునికి దూరం అవుతున్నట్టుగా అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు బట్టి ఆయన పలుకుతున్న మాటలు అవి. ఆయన పలుకుతున్న మాటలు నేను పుట్టకపోయి ఉంటే బాగుండంటే ఏంటి అర్థం? అయిపోయిన ముగ్గురు మాట్లాడేశారు. ఇప్పుడు 4వ వ్యక్తి వస్తాడండి. ఎవరి దగ్గరికి? యోబు గారు. ఎందుకు ఇది ప్రతిదీ చదివేలేదండి, మీరు ఇంటికి వెళ్ళి చదువుతారు అంతే. ఏమండి? ఇప్పుడు ఆ 4వ వ్యక్తి వచ్చిన దగ్గరికి వెళ్ళిపోదాము. యోబు గ్రంథము 32వ అధ్యాయము ప్రారంభ వచనం చదువుతామండి. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని తను నీతిమంతుడై ఉన్నాడు. ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరము చెప్పుడు చాలించిరి. అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. అప్పుడు రాము ఎంతమంది ఇప్పుడు ఎంతమంది ముగ్గురు కూడా ఏమయ్యారంటే ఇంకా ఆగిపోయారు, చెప్పడం మానేశారు. ఎందుకనంటే ఇంకా అర్థమైంది, ఇక్కడ యోబు సమాధానం ఇస్తూ చెప్పిన దానికి దేవుడు గొప్పవాడు అనే విషయం కూడా చెప్పాడు కొన్ని మాటల్లో. వాళ్ళు ఇంకా ఎంత చెప్పారో వినో, ఇంకా నీకు నీవే నీతిమంతుడు అనుకుంటున్నావు అని చెప్పేసి మాట్లాడడం మానేశారటండి. ఇప్పుడు 2వ వచనం చదివితే అప్పుడు రాము వంశస్థుడును అప్పుడు రాము వంశస్థుడు బుద్ధీయుడును బరికియేలు కుమారుడునగు ఎలీహు దేవుని కంటే ఎలీహు అనే ఒక ఆయన వచ్చాడు. ఈయన స్నేహితుడు అని ఇక్కడ రాయబడలేదు, కానీ యోబు దేవుని కంటే ఏమంటున్నాడంటే ఈయన యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకునుడు చూచి అతని మీద బహుగా కోపగించాను. అతడి మీద బహుగా కోపగించెను. ఇక్కడ ఆగుదాడు ఒక్కసారి. ఇతడట అంటే ఇతడు అనుకునే విధానం, ఇతడు యుద్ధుడైతే కాదు. యోబు అలాగే యోబు ముగ్గురు స్నేహితులు కూడా కదా వయసు ఎక్కువే వాళ్ళకంటే కొద్ది వయసు తక్కువలో ఉన్నాడు. ఇతను అంటున్నాడు ఇతను భావం ఎలా ఉందంటే, వీళ్ళు అజ్ఞానుల్లా మాట్లాడుతున్నారు. ఎవరు? ముగ్గురు స్నేహితులు అలాగే యోబు కూడా. ఏంటి వాళ్ళ అజ్ఞాని ఎలా మాట్లాడుతున్నారని కింద అంటున్నాడు. ఏమనంటే యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకునుడు చూచి అతని మీద బహుగా కోపించును. మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరం ఏమీ చెప్పక యోబు మీద దోషము మోపునందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించును. ఇప్పుడు ఇతడు ఎంతమంది మీద కోపించాడో చెప్పండి. ఎవరెవరి మీద? యోబు గారి మీద, యోబు స్నేహితుల మీద. నలుగురు ఏమంటున్నాడంటే మీకు జ్ఞానము లేదు. తర్వాత మాట చూడండి. వారు ఎలీహు కన్నా ఎక్కువ వయసు గలవారు గనుక అతడు యోబుతో మాట్లాడవలనని కనిపెట్టి ఉండెను. అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యకపోవుట చూసినప్పుడు అతని కోపము రేగెను. ఇప్పుడు ముగ్గురు స్నేహితులు ఏమి మాట్లాడుతలేదట, యోబు గారు కూడా ఏం మాట్లాడుతలేదట. కానీ ఈ 4వ వ్యక్తి ఇక్కడి నుంచి 32వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం వరకు కూడా దేవుని గురించి మాట్లాడతాడు. దేవుని గొప్పతనం గురించే మాట్లాడతాడు. ఎవరు? ఈ వ్యక్తి, 4వ వ్యక్తి. దేవుని కొన్ని గొప్ప తనం గురించి మాట్లాడుతూ ఈ భూమి శూన్యములో ఎలాడబడుతుందని కారణం దేవుడు అని చెబుతూ, సర్వోన్నతుడు అని చెబుతూ యోబుని ఇంకా బలహీనపరిచేస్తున్నాడు. ఏం చేయట్లేదట? బలపరుస్తులే. దేవుడు గొప్పోడే అని చెప్పొచ్చు. గొప్ప దేవుడు నేనేం చేస్తాడట? రక్షిస్తాడన్న మాట రావట్లేదు. మనము చాలా చోట్లకి వెళ్ళినప్పుడు దేవుడు గొప్పోడే చెప్పాలి. ఆ విషయంలో కూడా ఏ విషయం చెప్పాలండి? దేవుడికి అసాధ్యమేదంటే ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలడు. నీ ఇబ్బందుల్ని తప్పించగలడు. నీకున్న రోగం నుంచి తీసేయగలడు. అలా చెప్పట్లేదట.
ఆయన భూమిని చేశాడు, ఆకాశం చేశాడు, సర్వోన్నతుడు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ నువ్వు ఏదో తప్పు చేసావు. అప్పుడు నీకు దేవుడు ఎంటర్ అవుతాడండి. అండ్ ఇక్కడ ఈ విషయాలు కూడా తర్వాత చదవండి, 32 నుంచి 37 వరకు చదవండి. ఈ ఎలీహు అనే ఈ వ్యక్తి దేవుడి గురించి చాలా గొప్పగా మాట్లాడతాడు, దేవుడిని చాలా గొప్పగా పొగుడుతాడు. కానీ ఈ వ్యక్తి గురించి దేవుడు ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. 38వ అధ్యాయము. ఈ వ్యక్తి గురించి దేవుడు ఏమంటున్నాడో జాగ్రత్తగా ఆలోచిద్దాం. 38 ప్రారంభవచ్చు. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగునకు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చును. ఏ మాట్లాట? ఆలోచన చెరుపుచున్న వీడెవడు? ఏంటంటే ఒక్కసారి చూడండి, మళ్ళీ మాట్లాడడం. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? ఆలోచన చెరుపుచున్న వీడెవడు? ఎవరి గురించి మాటలు? 4 వ్యక్తులు వచ్చారు కదా, ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాటల గురించి ఎవరు మాట్లాడుతున్నారంట? దేవుడు. అందుకే ఏం మాట్లాడాడు ఆయన అంటే దేవుడి గురించి గొప్పగానే మాట్లాడాడు. కానీ ఎందుకు ఆ మాటలు, ఏ మాటలు అంటున్నాడు? జ్ఞానము లేని మాటలు. జ్ఞానము లేని మాటలు. జ్ఞానమే చెప్పాడుగా, భూమి ఆకాశములో శూన్యములో ఎలాడబడుతుందనంటే జ్ఞానమే కదండి. క్రీస్తు పూర్వం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడింది మాట. తర్వాత ఎప్పుడో ఈనాటి వారికి తెలిసిందన్నమాట. అంటే జ్ఞానమైన మాటలు చెప్పినప్పటికీ కూడా దేవుడు అవి అజ్ఞానపు మాటలు ఎందుకు అంటున్నాడు చెప్పంటారా? అప్పుడు చెప్పవలసిన మాటలు అవి కాదు, వాదార్చే మాటలు చెప్పాలి. ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా మనం ఉన్నామనంటే మనం సహోదరులకి ఏం చెప్పాలట? ఓదార్పు మాటలు చెప్పాలి. బలహీనులు ఏం చేయాలట? బలపరచాలి. దేవునిలోనికి వారిని నడిపించాలి. వారి విశ్వాసం చల్లారిపోతుంటదండి. ఇప్పుడు సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కానీ ఆ టైంలోనే మనందరం ఏం చేయాలట? బలపరచాలి. కానీ ఇక్కడ బలపరచట్లేదు. అంతకుముందు 3 స్నేహితులు బలహీనపరిచారు. ఇప్పుడు ఈ ఎలీహు కూడా ఏం చేస్తున్నాడట? బలహీనపరుస్తున్నాడు. అంటే ఈ మాటలన్నీ దేవుడికి ఎలా ఉన్నాయట? అజ్ఞానపు మాటల్లా ఉన్నాయి. దేవుడి మాట ఇక్కడ ఎందుకు అంటున్నాడంటే, యోబు గారి 3 స్నేహితుల మాట విన్నాడు, ఎలీహు మాట విన్నాడు. అన్ని మాటలు వినేసరికి బలం పోయింది. ఏమొచ్చిందట? బలహీనత వచ్చింది. ఇప్పుడు ఈ బలహీనతలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు చెప్పండి? చెప్పండి. బలహీనతలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? దేవునికి దూరం అయిపోయే నిర్ణయాలు. ఎందుకే ఇక్కడ చెప్పిన వారందరూ కూడా ఎవరంటే దేవుని ఎరిగిన వారే కదా. ఇక్కడ ఉన్న మీరందరూ దేవుని ఎరిగిన వారే కదండి. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. బలహీనులను బలపరుస్తున్నావా, బలహీనపరుస్తున్నావా? ఇంకా యోబు గారు బలహీనపడిపోయాడట. యోబు గారు చావుకి రెడీ అయిపోతున్నాడట. దేవుడు ఎంటర్ అయిపోయాడు. ఎలా ఎంటర్ అయ్యాడు ఆయన? సుడిగాలి చేత. ఏంటి సుడిగాలి వచ్చినప్పుడు వెంటనే యోబు పరిస్థితి ఉందా చెప్పాలి మీకు. ఇదిగో ఒకప్పుడు సుడిగాలి వచ్చినప్పుడే నా పిల్లలు చనిపోయారు, ఆస్తిని కోల్పోయారు, సర్వలో నాశనం అయిపోయారు అనే జ్ఞాపకాలు వస్తాయి. ఆ జ్ఞాపకాలు వచ్చినప్పుడు ఇంకెంత బాధ కూడా చెప్పండి. బాధలో నుంచే దేవుడు గొప్ప విషయాలు నేర్పిస్తున్నాడండి. మనము సమస్యలు ఉన్నప్పుడే, ఇబ్బందులు ఉన్నప్పుడే, ఈ మనల్ని అనేక మంది అనేక నిందలు మోపుతున్నప్పుడు ఇంకా బలమైపోతుందండి ఆ బాధ. ఇంకా బలహీనం అయిపోతుంటారు. ఏంటి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు, ఏంటి ఎంత దారుణంగా చేసేస్తున్నారు.
ఏనాడు నేను అన్యాయం చేయలేదు కదా, నాకే అన్యాయం చేస్తున్నా అనిపిస్తుంది. ఆ టైంలో అనిపిస్తుందండి. ఎలా అనిపించేస్తుంది దీనికి? అప్పుడు దేవుడు వచ్చి అంటున్న మాట ఏంటో చెప్పట్టారా? బలహీన పడిపోతున్నామని ఎలా బలపరుస్తున్నాడు చూడండి ఒక్కసారి. పౌరుషము తెచ్చుకొని పౌరుషము తెచ్చుకుని నడుము బిగించుకొనుము. నీ నడుము బిగించుకో. నేను నీకు ప్రశ్న వేయదును. నేను నీకు ప్రశ్న వేయదును. ఏంటంటే పౌరుషం ఏంటి చెప్పండి? పౌరుషం ఏంటంటే వాళ్ళందరి మాటలు వినేసేవాడంటే నిలబడతాడు, బలహీనపడిపోయాడు. దేవుడు అనే మాట ఏంటంటే నువ్వు బలహీనుడు అయిపోయావు. ఎవరి మాటలు విని? మనుషుల మాటలు విని బలహీనపడిపోయిన వన్న మాటలు ఏంటో తెలుసా? యోబుతో అంటున్న మాటలు, వండున్న మాటలు ఏంటో తెలుసా? ఎందుకు పుట్టానంటున్నావు నువ్వు? నిన్ను పుట్టించింది ఎవరు? నేనేగా. ఈ భూమిని ఆకాశాన్ని చేసింది ఎందుకు? నీ గురించేగా. ఇన్ని నీ గురించి చేస్తే వాళ్ళు చెప్పే మాటలు నమ్మి ఎందుకు పుట్టాలి అని అనుకుంటావా? అంటే బలాన్ని పెంచుతున్నాడండి. పౌరుషం తెచ్చుకో, నడుం కట్టుకో. చెప్పి నీ వేసే ప్రశ్నకు నీ దగ్గర జవాబు ఉందా? ఏ ప్రశ్న చూడండి అక్కడ. ఈ రోజు అదే ప్రశ్న మనకే వేస్తున్నాడు. ఇంకా ఇక్కడ ఉన్న మీలో ఎవరికైనా చిన్న చిన్నవి సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, బాధలు కానీ ఉంటే అది ఎందుకురా బాబు అనుకుంటున్నారేమో. కాదు, దేవుడు మనకున్నాడు. మనుషులు మన పక్షము లేకపోయినా దేవుడు మనకున్నాడండి. చాలు అనిపించాలి ప్రేమ దేవుని వల్ల. దేవుడు ఏ ప్రశ్న చేస్తాడు చూడండి అక్కడ. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల పరిమాణమును నియమించిన వాడెవడు? దాని మీద పరిమాణపు కొలత వేసిన వాడెవడు? చెప్పుము. దాని స్తంభములు పొదలు దేనితో కట్టబడినవో చెప్పుము. అంటే వీటన్నిటికి జవాబులు ఏమైనా ఉన్నాయో దగ్గర ఏమీ లేవు. అతను ఆల్రెడీ బలంగా లేడు. ఎలా ఉన్నాడట? బలహీనంగా ఉన్నాడు. బలహీనంగా ఉన్నవాడు దగ్గరికి వచ్చి ఇదిగో యోబు నిన్ను దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, అందంగా ఉండేమో. అంతే కదా బలం మనకి. అలా కాదట. దేవుడు ఆ బాధలో నుంచి బాధను జ్ఞాపకం చేస్తూ ప్రశ్న వేస్తున్నాడు. ఈ భూమిని పుట్టించినప్పుడు నువ్వు ఉన్నావా? అలా మీరు కిందకి అలా చదువుకుంటూ వెళ్ళిపోతే చాలా విషయాలు చెప్తాడు. అప్పుడు నువ్వు ఉన్నావా అన్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే ఇవన్నీ నీ గురించే చేశారు కదా, ఇవన్నీ మీ గురించే చేశారు కదా. ఇంత గొప్పగా ఇంత గొప్పగా సృష్టి చేస్తే ఈ సృష్టిలో బ్రతకడానికి నీకు ఏమొచ్చింది? బాధ వచ్చింది, భయం వేసింది, శ్రమలకే భయపడిపోతున్నావు నువ్వు. కానీ ఈ శ్రమల నుంచి తప్పించగలిగిన తండ్రి నాకున్నాడన్న విషయాన్ని మర్చిపోయావా? లేదంటే ముందు జ్ఞాపకం ఉంది ఆయనకి. ఎప్పుడు మర్చిపోయాడు? స్నేహితులు వచ్చి బలహీనపరిచేశారు, 4 వ్యక్తులు వచ్చి బలహీనపరిచేశాడు. అంటే వీళ్ళందరూ అన్న మాటలకి ఏమైపోయాడంటే బలహీనుడైపోయాడు. ప్రేమ దేవుని వల్లరా దేవుడు ఎంటర్ అయిపోయాడు. లేదు నువ్వు పౌరుషం తెచ్చుకో, నడుం కట్టుకో. ఇదిగో ఈరోజు నువ్వు భూమి మీద నిలబడి ఉన్నావంటే దానికి కారణము నేను అన్న విషయాన్ని తెలుసుకో. ఈ అజ్ఞానపు మాటలు వినకు, అవి నమ్మకు. నా మాటలు నీకు ఓదార్పునిస్తాయి కానీ వారి మాటలు నీకు ఓదార్పుని ఇవ్వవు అని దేవుడు బలపరిచాడు. ఎవరిని? యోబుని. ఈరోజు ఇక్కడున్న మనందరినీ కూడా బలపరిచేది దేవుడు ఒక్కడే. దేవుని మాట ఒక్కటే, మనుషుల మాట కాదు. ప్రేమ దేవుని వల్ల గుర్తుపెట్టుకోండి. మనుషులు ఈరోజు యోబుగా సంగతి తెలుసుగా. తర్వాత ఉంటుంది, ఆయన పోగొట్టుకున్నవన్నీ వచ్చేస్తాయి ఆయనకి. అప్పుడు జీవితం వేరు, ఏవి లేనప్పుడు జీవితం వేరు. ఏవి లేనప్పుడు
అందరూ విడిచిపెట్టారు, ఎవ్వరు రాలేదు. కానీ యోబు బలహీనపడిపోయిన ఆ మాట మీద బలహీనపడిపోయాడు. లాభం లేదని చెప్పి దేవుడు వచ్చేసాడు. దేవుడు వచ్చి బలపరిచాడు. ఇలా బలపరిచిన తర్వాత ఈ నలుగురు కూడా సుడిగాలు వచ్చేసరికి ఎక్కడికి పోయారో తెలియదు, ఏ పక్కకు పడిపోయారో తెలియదు. మొత్తం మీద వాళ్ళు దూరంగా ఉన్నారు దేవుడి వల్ల. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే సరిగ్గా ముగించుకుంటాము. ఈ నలుగురు తప్పు చేశారు, దేవుడి దృష్టిలో తప్పు చేశారు. దేవుడు వీళ్ళ నలుగురి కనిపిస్తాడండి. వీళ్ళతో మాట్లాడతారు, ఏమని తెలుసా? మీరు తప్పు చేశారు కనుక బలపరచవలసిన సమయంలో బలహీనపరిచారు కనుక మీ పాపం పోవాలంటే, వాళ్ళు పాపం ఏం చేశారంటే, వాళ్ళు పాపం ఏమి చేయలేదు, నోటితో పాపం చేశారు. చేతితో పాపం ఏమి చేయలేదు, నోటితో ఏమని పాపం చేశారు? దేవుని తిట్టారా? తిట్టలేదు. యోబుని ఏమన్నారంటే, నువ్వు తప్పు చేసి ఉంటావు అని పదే చెప్పారటండి. ఇంకా తను తప్పు చేయకపోయాను అనుకున్నాడు, నేను తప్పు చేసేసానేమో. ఇవన్నీ దేవుడికి ఇష్టం కాదండి. ఈ ముగ్గురు స్నేహితుని, ఆ ఏలుని ఏమన్నాడంటే, ఇదిగో మీరు చేసిన దానికి శిక్ష రాబోతుంది. ఈ బాబాని ఎలుగెత్తి ప్రార్థన చేయడం మొదలెట్టారట. ఈ ప్రార్థన కాదు, మీరు వెళ్ళి యోబు చేత నాకు యోబు ప్రార్థన చేస్తే మిమ్మల్ని నేను క్షమిస్తాను అన్నాడటండి. వెంటనే వెళ్ళిపోయి ఎక్కడికి? యోబు గారి దగ్గరికి. నేను అంటాను, ఒక రోజు మనం ఒకరిని తిరస్కరించామేమో, మనం వారి గురించి పట్టించుకోలేదేమో, ఏదనుకున్నామేమో, కానీ దేవుడు వారిని ఏం చేస్తాడట? బలపరుస్తాడు. కాబట్టి ఎవరిని ఏ మాట అనొద్దండి, ఎవరిని కించపరిచి మాట్లాడొద్దు. ఎందుకంటే ఒక క్రైస్తవుడిగా మనకు ఉండవలసిన గొప్ప లక్షణమే అది. ఇది క్రీస్తు లక్షణం. ఎవరిని ఒక్క మాట అనడానికి వీల్లేదు. నువ్వు ప్రార్థన బాగా చేయగలుగుతున్నావా? మంచిది. పాటలు బాగా పాడగలుగుతున్నావా? మంచిది. ప్రసంగం బాగా చేయగలుగుతున్నావా? మంచిది. నీకంటూ తక్కువగా పాడేవారిని, తక్కువగా ప్రసంగించేవారిని, తక్కువగా ప్రార్థన చేసిన వారిని నువ్వేమి అనదు. దేవుడికి అంత గొప్ప తలాంతి ఇచ్చాడు. ఆ తలాంతి నువ్వేం చేయాలి? గొప్పగా వాడుకోవాలి. ఇతరుల కొరకు ప్రార్థించడం నేర్చుకోవాలి. ఇతరుల్ని కించపరచడం ఒకవేళ మనలో ఉంటే వాటిని తీసేది. ఎందుకంటే దేవునికి మనకి పెద్ద అడ్డుగోడ ఇదే. యేసుక్రీస్తు ప్రభువు ప్రాణం పెట్టి పాపపు గోడను పడగొట్టేశాడు. మళ్ళా మనం గోడ కట్టేసుకుంటున్నాం. ఎవరెవరికి? దేవునికి మనకి. ఏంటి ఆ గోడలు అంటే? ఇటుతో గోడ కాదు, దడులతో గోడ కాదు, కాంక్రీట్ గోడ కాదు. అసూయ, ద్వేషం, పగ, ఇలాంటివి. ఇవాటి చిన్న చిన్న వాటిని బట్టి మనం ఎవరికి దూరం అయిపోతామట? ఈ పగ ఉన్న వాళ్ళతో మన దగ్గర అయిపోతాం. కానీ దేవుడికి దూరం అయిపోతే ఆటోమేటిక్ అపవాది గడి దొరికిందే సాధ్యం చెప్పి ఏం చేస్తాడంటే, వీడితో కాకపోతే ఇంకొకటితో, వాడితో కాకపోతే ఇంకొకటితో, అలా అందరితో ఏం చేస్తాడంటే గోడ కట్టించేస్తాడు. కాబట్టి ప్రేమ దేవుని వల్లరా మనం మనుష్యుల్ని ప్రేమిందాం, గొప్పగా దేవుని కూడా ప్రేమిందాం. దేవుని మాట విందాం. ఆయన మాట ఏంటంటే, నీ సహోదరుడు సమస్యలతో ఉంటే, బాధతో ఉంటే, ఇబ్బందితో ఉంటే వీళ్ళేం చేయాలి? ప్రార్థించాలి, పరామర్శించాలి, మనకు చేయగలిగిన సహాయము చేయాలి. ఇవి మన కుటుంబానికి ఎలా ఉంటాయట? ఆశీర్వాదకరంగా ఉంటాయి. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అని అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. పోయిన వారం మాట్లాడుకున్నాం. నోవాహు గారి యొక్క కుటుంబం 8 మంది ఆశీర్వదించబడ్డారంటే, అది 8 మంది రక్షింపబడ్డారంటే కారణం ఏంటి? నోవాహు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. నోవాహు ఒక్కడేనా? నోవాహులో ఉన్న 8 మంది కూడా దేవుని మాట విన్నారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. 8 మంది కూడా రక్షింపబడ్డారు. అలాగే మన కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నామో అందరూ ఏమవ్వాలంట? రక్షింపబడాలి. నిజంగా
ఈ యొక్క నెహెమీయా గారి కుటుంబాన్ని బట్టి చాలా ఆనందిస్తుంది. ఎందుకంటే ఈ కుటుంబంలో రక్త సంబంధికులు, వారి బంధువులు చాలా మంది అండి రక్షణ పొందుకున్న వారే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క రక్షణ ఇంకా వ్యాపించాలి. దేవుని చక్కగా ఎదుగుతూ ఆ పరలోకాన్ని సంపాదించుకునే వారిగా నెహెమీయా గారి కుటుంబంలో ఇంకెవరైతే విడవబడ్డారో వాళ్ళు కూడా దేవుని మాటలు విని బలం పొందుకుని దేవుని యొక్క శక్తిని పొందుకుని దేవుడి ముందు కొనసాగాలని కోరుకుంటూ, అలాగే ఆ కుటుంబాన్ని ప్రేమించి ఈరోజు దేవుని మాటలు వినడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా దేవుళ్ళు గొప్పగా ముందు కొనసాగాలని ఆత్మీయంగా 30 60 100 ఫలించి మీ చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా దేవుని వైపుకి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడి రోజు మనతో మాట్లాడిన అద్భుతమైన మాట ఏంటంటే, నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. దేవునితో మమేకమైపో. దేవుడు నీ కుటుంబాన్ని, నీ పిల్లలని నువ్వు చూసేలా దేవుడు ఆశీర్వదించి, నువ్వు దీవించి, నువ్వు గొప్పగా నిలబెట్టినగాక. ఆమేన్. తల్ల వంచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు. దేవా, ఇంతవరకు తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నిజమే నాయన, ఇక్కడున్న మీ అందరము కూడా మీ పిల్లలము వెనుక తండ్రి ఒకరితో ఒకరు మీ మాట్లాడుకున్నాం తండ్రి వాక్యం ద్వారా కనుక తండ్రి. ఈ వాక్యమును విని విడిచిపెట్టేవారిగా కాకుండా ఉన్న మాట ప్రకారంగా బ్రతికే జీవితం మా అందరికీ దయచేయమని, ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నీ పనిలో బహుబలముగా వాడుకున్నామని దేవ, వారి పిల్లల్ని కూడా ఈ పనిలో ఉన్నతంగా తీర్చిదిద్దమని తండ్రి. మరి ముఖ్యంగా ఈరోజు తండ్రి యొక్క ప్రార్థన కోరిక ఏర్పాటు చేసి నెహెమీయా గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, నిజమే నాయన, వారి యొక్క గృహం మీద మరో గృహం కట్టుకుని ఉన్నారు కనుక తండ్రి, అది వారు అనుకున్నప్పటికీ చేయలేరు తండ్రి. అది నీ ప్రణాళిక ఉంది కనుక వారు చేశారు కనుక తండ్రి. వారి కుటుంబంలో తండ్రి వారికి ఇంకా ఏ అవసరమో అక్కర్లు మీకు తెలుసు తండ్రి. కాబట్టి అవన్నీ తీర్చి, వారి కుటుంబ సమస్యలను తీర్చి, మరి ముఖ్యంగా నా తండ్రి నాయన ఆత్మీయంగా 30 60 100 ఫలించి అభివృద్ధి పొందే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని మా కొరకు త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొని చిన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన.